నమస్తే. వీతిని స్వాతం లక్షణ సమాజం చూస్తూనే ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంతమంది పిల్లలు కనకపోతే వాళ్ళు ఎంత వేదన పడతారో, ఇంటి పక్కల వాళ్ళ చీదరింపులు, ఏమో గొడ్రాలని, పిల్లలు పుట్టరని. సో అలాంటి వాటికి చెక్ పెడుతూ నూతన టెక్నాలజీ తోటి కూడా చాలామంది కూడా తలలో అవుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో చూసుకున్నట్టయితే ఒక పూజారినో లేకపోతే ఒక ఎవరినో మంత్రగారిని నమ్ముకొని ఆకులలు తిని ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటివి లేకుండా టెక్నాలజీతో ముందుకెళ్తూ ఐవీఎఫ్ వరల్డ్ డే సందర్భంగా మరి డాక్టర్ జ్యోతి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఈరోజు మరి సికింద్రాబాద్లో ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రణతి హీరోయిన్ కూడా వచ్చారు. వారి మాటలు తెలుసుకొని చెప్పండి ఎలా అనిపిస్తుంది? హలో, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఏదైనా ఒక ఆధునిక టెక్నాలజీని మన 49 ఆర్గనైజేషన్లో లాంచ్ చేయటము అండ్ ఎంతోమంది మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ కపుల్ అంటే బాధపడే కపుల్స్కి ఒక జాయ్ ఆఫ్ పేరెంట్హుడ్, బండ్ల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మా ఒక సింగిల్ ఉద్దేశం అండి. అందరు డాక్టర్స్, మనం 16 కన్సల్టెంట్స్ ఉన్నారు డాక్టర్ టీమ్ అనమాట. సో ఎవ్రీబడి వాంట్స్ టు డూ బెస్ట్ వాళ్ళ చైల్డ్లెస్ కపుల్కి అనమాట. సో టుడే మన ఆల్ 7 సెంటర్స్ ఆఫ్ 49లో ఒక ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ మన అడ్వాన్స్ ల్యాబ్లో లాంచ్ చేయటం జరిగింది. సో ఈ టెక్నాలజీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ డ్రీమ్ మనకి. ఎందుకంటే చాలామంది ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాదే ఎగ్ వాడతారా, నాదే స్పర్మ్ వాడతారా ఇస్తున్నప్పుడు అన్న ఒక చిన్న డౌట్ని కూడా ఇది ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీ చిప్ ద్వారా ట్యాగ్ అవుతుంది, వాళ్ళ మొత్తము ఒక కార్డ్ ఇస్తామన్నట్టు పేషెంట్స్కి. సో వాళ్ళ ఎగ్స్, వాళ్ళ స్పర్మ్ ట్యాగ్ అవుతుంది అండ్ చిన్న ఏదైనా పొరపాటు జరిగితే ఒక అలామ్ మోగుతుంది అనమాట. సో 100% గోల్డ్ స్టాండర్డ్ టు ఎలిమినేట్ గ్యామిట్ మిస్ మ్యాచ్ అన్నట్టు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టుడే దట్ అవర్ మేనేజ్మెంట్ హ్యాస్ సపోర్టెడ్ మన టీమ్కి అండ్ వీ హ్యావ్ లాంచ్ దిస్ టెక్నాలజీ. అండ్ ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్కి చాలా అథెంటిక్గా, చాలా సైంటిఫిక్గా, చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అయ్యి బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. సంతానం కలపడానికి ఐదర్ అంటే పురుషుల్లో స్త్రీలలో ఎవరికి ప్రాబ్లం ఉంటుంది ఎక్కువగా? ముందు ఎప్పుడు మనము నా 20 years బ్యాక్ ప్రాక్టీస్లో ఎక్కువ లేడీస్దే ప్రాబ్లం అనేవాళ్ళు. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్గా చూస్తుంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. సో ముందు ఒక 30% వాజ్ ఓన్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ విమెన్ 50% రీజన్స్ మేల్స్లో కూడా చూస్తున్నాం. అది నానా రీజన్స్ ఉంటాయి. మేబీ లైఫ్ స్టైల్, ఎక్సెసివ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్, ప్లస్ సమ్ టైమ్ రేడియేషన్ కూడా, మనం ఎంత గ్యాడ్జెట్స్ వాడుతున్నాము. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఇన్ఫెక్షన్ ఇండియాలో, సో మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా. అండ్ ఈవెన్ మేల్స్ ఆర్ అండర్స్టాండింగ్, నాదే కదా 50%, దీని నాలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తమే చూస్తే వారసత్వంగా వచ్చేటటువంటి దాన్ని కొంచెం ఈ ఫెర్టిలిటీ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారని చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? అఫ్కోర్స్ అండి, మన కంట్రీలో అర్జ్ ఆఫ్ పేరెంట్హుడ్ అంటే పెళ్ళి అయిన వెంటనే పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. సో ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఎండ్ ఆఫ్ ద డే ఒక బేబీ అనేది వాళ్ళ ఇద్దరికే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అవ్వటానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సో వారసత్వం అనేది మన తలాంతరం నుంచి వచ్చిన ఒక ఇదన్నమాట. సో వీఆర్ హియర్ టు హెల్ప్ చైల్డ్లెస్ కపుల్. అదే ఇప్పుడు ఏదైతే ఫెర్టిలైజర్ పుట్టినటువంటి పిల్లలకు మామూలుగా పుట్టిన పిల్లలకు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బ్రూడ్ బియాండ్ డౌట్ అండి, దే ఆర్ వెరీ హెల్తీ అండ్ నార్మల్గా న్యాచురల్ కన్సెప్షన్ అయిన హౌ హెల్త్ ఈస్ సిమిలర్ హెల్త్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఓకే, సో అంటే డెలివరీ అయ్యేంత వరకు డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీ అవసరమేనా 49లో? యూజువలీ అండి, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక సీడ్ని ఒక సాయిల్లో వేస్తున్నాం అనమాట, లైఫ్ వస్తుంది. 3rd month వరకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. 3rd month తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ లెక్కే మనము వేరే డాక్టర్స్తో కూడా పంపిస్తామన్నమాట. ఎందుకంటే వీఆర్ వెరీ స్పెషలైజ్డ్, పిల్లలు లేని వాళ్ళకి ఇస్తున్నాం. డెలివరీ అన్ని చాలా డాక్టర్స్ ఉన్నారు, చూసుకోవటం జరుగుతుంది. అంటే పాపనా లేకపోతే కంటిన్యూగా మళ్ళీ 49కి రావాల్సి ఇంకో అనదర్ పాప కావాలి? యూజువలీ అండి, ఒక్కొక్కసారి వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత స్ట్రెస్ తగ్గిపోతుంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.